రోజుకి ఒక పాయతోటే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు కొనాలన్నా తినాలన్నా చేసుకోవాలన్నా ఇంత రేటు ఉంటే కష్టం. వాళ్ళు ఎంత రేటు చెప్తే అంత రేటు కొనుక్కొని పోతా అన్నాం మేము. లేకుండా ఏ వంట కూడా అవ్వదు కదండి, కొనలేకపోతున్నాం. వీళ్ళందరూ సాధారణ గృహిణులు. చూశారుగా ఉల్లి ధరలపై ఎలా భగ్గుమంటున్నారో. ఇవేవో కేవలం నలుగురి మనోభావాలు అనుకునేరు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్త్రీల మనోభావాలకు అద్దం పట్టే మాటలివి. ఉల్లే బంగారమాయరా అంటూ పాడుకోవలసి వస్తోందని వాపోతున్నారు జనం. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. రాష్ట్రంలో అన్ని మార్కెట్లలోనూ కేజీకి 50 రూపాయలకు తగ్గకుండా ఉల్లి ధర దూసుకుపోతోంది. రోజు రోజుకి రేటు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఉల్లి లేనిదే ముద్ద నోట పెట్టని సామాన్యుడు ఎలారా దేవుడా అంటూ తల పట్టుకుంటున్నాడు. ఒంగోలు నుంచి మొదలుపెట్టి కర్నూల్, వరంగల్, విశాఖ ఇలా అన్ని ప్రధాన మార్కెట్లలోనూ ఇదే వరస. ప్రకాశం జిల్లాలో నాణ్యమైన ఉల్లిపాయల ధర 70 నుంచి 80 రూపాయల వరకు ఉంది. 2 నెలల క్రితం 34 నుంచి 38 రూపాయల వరకు ఉన్న కేజీ ఉల్లి ధర ఇప్పుడు కొనడానికే కష్టంగా మారిపోయింది. దీంతో జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం, చీరాల, కనిగిరి ప్రాంతాల్లో అమ్మకాలు భారీగా తగ్గాయి. కొనుక్కోవడానికి కూడా ఎంత ఇబ్బంది. ఆటోలో రావాలా, రైతు బజార్లో లేవు, రోడ్ల మీద పెట్టినారు. వాళ్ళు ఎంత రేటు చెప్తే అంత రేటు కొనుక్కొని పోతా అన్నాం మేము. ఉల్లిగడ్డలు 1 కిలో 40 రూపాయలు. మామూలుగా అయితే ఎంత తక్కువనే ఉంటుండే, మరి 20 రూపాయల కంటే ఎక్కువ మేము ఏ రోజు పెట్టి కొనలేదు. 5 రూపాయలు కొన్న కాలాలు కూడా ఉన్నాయి. మొన్నటి నుంచి రేట్లు పెంచినారు. స్ట్రైక్ వల్ల రైతు మార్కెట్ లో ఉంచనియట్లేదు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినారు. వాళ్ళు ఎంత రేటు చెప్తే అంత రేటుకి తీసుకుపోతున్నాం మేము. రాష్ట్రంలో ఉల్లిని అత్యధికంగా పండించే కర్నూలు జిల్లాలోనూ రేటు కొండెక్కి దిగనంటోంది. ఉల్లి కేజీ ధర 50 రూపాయల పైనే ఉంది. మరోవైపు నాసిరకం ఉల్లిపాయలు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. రేటు ఇలాగే కొనసాగితే పేదోడి కూరలో ఉల్లి కనపడితే అదే పెద్ద విశేషంగా చూసే పరిస్థితి వస్తుందంటున్నారు జనం. ప్రజలకు నట్టేట్ల ముంచుతున్నారు కొనుక్కునేదారులకు. చిల్లరగా ఉద్యోగస్తులైతేమి, తర్వాత బీద ప్రజలైతేమి, కూలిపేద కార్మికులైతేమి ఎవరు కొనుక్కున్నా వాళ్ళకు కూడా 40-50 రూపాయలు అమ్ముతున్నారు. ఇంకా తగ్గాలి, తగ్గినాయని పేపర్లు ఏమో వస్తున్నాయి, తగ్గుతున్నాయని, కానీ ఇక్కడ ఏం తగ్గట్లేదు. వరంగల్ మార్కెట్లో ఉల్లి ధర 50 నుంచి 80 రూపాయల వరకు ఉంది. పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉల్లి ధరల బాంబు భారీగా పేలుతోంది. కూరగాయలు కొనడానికి వెళ్లి ఒక్క ఉల్లిపాయనే కొని తెచ్చుకోవాల్సి వస్తోందంటూ వాపోతున్నారు స్థానికులు. లేనోళ్ళైతే అడక తినుడు అవుతుంది. ఈ వీళ్ళను ఎవడు పట్టించుకోవాలి? ఉల్లిగడ్డ కొత్తే నీళ్ళు వచ్చేది, ఇప్పుడు కొనేదందుకే నీళ్ళు వస్తాయి. 50 రూపాయలు పెట్టి 1/4 కిలో చికెన్ ఏమో కానీ ఈ ఉల్లిగడ్డ కొనలేకపోతాను. అందుకోసమే ఈ రాష్ట్రం ఏంటిదో, కాంగ్రెస్ ఏంటో ఏ విషయం ఇది గెలుసుడు వరకే కానీ దేని గురించి అయితే పట్టించుకుంటలేరు. ఇప్పుడు రోజుకి ఒక పాయతోటే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. కొంచెం రేట్లు తగ్గితే మాకు వాడుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఉల్లిపాయ తింటే మంచిదని చెప్తున్నారు. ఇప్పుడు చూస్తేనేమో రేట్లు ఈ రకంగా పెరిగితే మేము కొనాలన్నా వండుకోవాలన్నా కష్టంగా ఉంటుంది. కాబట్టి విశాఖ వాసులకు ఉల్లి బాధలు తప్పడం లేదు. కూరగాయల రేటులో టాప్ ప్లేస్ లో ఉంటూ వినియోగదారుడికి కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది ఉల్లి. కేజీ సుమారు 50 నుంచి 60 రూపాయల ధర పలుకుతోంది. పెరిగిన ధరలతో రైతు బజార్లలోనూ ఉల్లి కొరత స్పష్టంగా కనపడుతోంది. సమైక్య సమ్మెతో ఉల్లి కష్టాలు మరింత పెరిగాయంటున్నారు విశాఖ వాసులు. చాలా ఎక్కువ రేట్లు అయిపోయాయి. టమాటాలు, ఉల్లిపాయ లేకుండా ఏ వంట కూడా అవ్వదు కదండి. అందుకు రేట్లు ఎక్కువగా ఉన్నాయి. బాగా కొనలేకపోతున్నాం. ఇప్పుడు అందులో పెడుతున్నారు, తక్కువగా ఇస్తున్నారు అంటున్నారు, కానీ అందులో ఏమీ ఎక్కువ ఇవ్వట్లేదండి. స్టాక్ మళ్ళీ బయట కొనుక్కోవడమే వస్తుంది. బయట 54 రూపాయలు అలాగే కొనుక్కుంటున్నాం. అలాగంటే అంత ఎక్కువ కొనట్లేదు. ఇప్పుడు తక్కువ కొంటున్నాం. ఇన్నాళ్ళు అంత వాడలేం కదా ఇప్పుడు ఉల్లిపాయల రేటు బట్టి. ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర ఉన్న ఉల్లిని ఎవరూ పట్టించుకోకపోవడాన్ని ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు. వెంటనే ఉల్లి ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.